హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన కాయిన్స్ కట్ చేసుకునేటప్పుడు చాలామందికి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఏ సైజ్కి ఎంత తీసుకోవాలని డౌట్ వస్తుంది కదా. చూడండి మళ్ళీ లోతు ఎలా తీసుకోవాలి. లోతు చాలామంది తప్పు తీసుకుంటున్నారు. నేను చిన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఉన్న వైపు ఇక్కడ కుడి వైపుకు మనం కింది భాగం ఉంచేసుకొని హైట్ పెట్టేసుకుందాము. హైట్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి మనం ఆమ్ డౌన్ వచ్చేసి నేను 3.5 తీసుకున్నా చూడండి. అంటే చంక డౌన్ లూజ్ ప్రకారంగా చంక డౌన్ అయితే 8-9 ఉన్నది అనుకోండి, అప్పుడు 4 తీసుకోవాలి. చంక డౌన్ ప్రకారంగా మనకు లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలన్నట్టు. ఇది అందరికీ ఒకేలాగా తీసుకుంటే మళ్ళీ చంక పొడి లూజ్ వచ్చేసి మనకు ముసుకుల్లాగా కుచ్చులాగా వస్తుంది. అందుకే ఇక్కడ వచ్చేసి 7 ఉంది కాబట్టి నేను ఈ చంక డౌన్ ఉండడం వల్ల ఇక్కడ 3.5 తీసుకున్నాను. ఈ షేప్ గీయడం అయితే నేను చాలా వీడియోస్లలో చూపించినాను. ఇప్పుడైతే మీకు ముందు భాగం లోతు తీయడం, అంటే ఇక్కడ లోతు తీయడం చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇగో ఈ మెయిన్ పాయింట్ నుంచి 1.5 ఇంచు, ఇక్కడ పాయింట్ నుంచి 1/2 ఇంచు ఇలా పెట్టుకొని ఈ రెండుటికి మిడిల్లో 1/2 ఇంచు ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇలా మంచిగా షేప్ గీసేయండి. ఈ షేప్ అనేది మన కట్టింగ్ చేసిన తర్వాత చూస్తే ఒక షేప్ లాగా, లీఫ్ షేప్ లాగా కనబడాలి. ఇది కట్టింగ్ కరెక్ట్ రాకపోతే మనకు కంపల్సరీ హ్యాండ్స్ అనేది కుచ్చులాగా వచ్చేస్తాయి. ఇక చూడండి ఇలాగా ఇలా రావాలి. ఇట్లా రావాలి. షేప్ అనేది కరెక్ట్ రావడం వల్ల మనకు ముందు భాగం లోతు అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా 1/2 ఇంచే తీసుకోవాలంటే 1/2 ఇంచే తీసుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు తీసుకోండి. ఓకే, బాయ్ మరి.